నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న ఎక్కువ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళ నుంచి అనమాట. సో గూగుల్ వాళ్ళ AI ప్లస్ ప్లాన్ అయితే తీసుకొచ్చిపోయి, సో ఇది $200 ప్లానే ఉంది. దీనిలో ఏమేమి వస్తున్నాయంటే మీకు జెమినై 3 వస్తుంది ప్రో మోడల్, అండ్ ఆల్సో నానో బనానా కూడా ఉందంట. నానో బనానా ప్రో మోడల్ కూడా ఉందనేసి అయితే అంటారు. జెమినై 3 నానో బనానా చాలా అయితే ప్రొవైడ్ చేస్తారు. 200 దాకా మంత్లీ AI క్రెడిట్స్ అనేసి అయితే అంటారు. అండ్ బై మీరు పండుగ చేసుకోవచ్చు, అయితే AI యూజ్ చేస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ ఇది AI ప్లస్ ప్లాన్ నోట్బుక్ LM ఆడియో టూల్ కూడా వస్తుంది అనేసి అయితే అంటారు. సో వీళ్ళకి అయితే పండుగ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకొని శాంసంగ్ వాళ్ళని చెప్పండి. సో శాంసంగ్ వాళ్ళది కొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే డిసెంబర్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి అయితే కొన్ని హింట్స్ అయితే బయట పెట్టారు. సో దాంట్లో ఏ మోడల్స్ వస్తున్నాయి అంటే పోజ్ చూసుకుంటే మాత్రం శాంసంగ్ వాళ్ళది A35, A57 అండ్ ఆల్సో A07 అండ్ A57 ఇవి స్మార్ట్ ఫోన్స్ ఏవైతున్నాయో డిసెంబర్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి అయితే కొన్ని హింట్స్ బయటపడ్డాయి. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళ రియల్మీ 16 Pro సిరీస్ అయితే ఉందో త్వరలో ఇండియాలో లాంచ్ అవబోతుంది అనేసి అయితే ఒక చిన్న పోస్టర్ లాంటిది వచ్చింది. సో చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం ఇది ఒక పోస్టర్ అయితే బయటపడ్డది, త్వరలో వస్తుంది, కమింగ్ సూన్ అనేసి అయితే. నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచి అప్పుడు పోకో వాళ్ళది X8 Pro స్మార్ట్ ఫోన్ అవుతుందో మన ఇండియన్ వాళ్ళది BIS సర్టిఫికేషన్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాంట్లో బయటపడ్డదంటారు. సో BIS సర్టిఫికేషన్ వచ్చిందంటే మాత్రమే త్వరలో రాబోతుంది అనేసి అయితే కొన్ని స్పెసిఫికేషన్ చూసుకుని మీడియా డెబ్సైట్ 8500 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే కొంతమంది లీక్ అయితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి చూసుకుంటే మాత్రం ఫేస్బుక్ నుంచి అనమాట. సో ఫేస్బుక్ వాళ్ళదైతే ఫేస్బుక్ యాప్ ఏదైతే ఉందో UI డిజైన్ ఉంటుంది కదా, దాన్ని రిఫ్రెష్ చేసి ఫీడ్స్, సెర్చ్, నావిగేషన్ మొత్తం కూడా చెప్పుకోవాలంటే కొత్తగా రీడిజైన్ చేసేసారు అనుకోవచ్చు. అండ్ దాంతోపాటు సెర్చ్ అల్గోరిథంని కూడా ఇంకొంచెం చేంజెస్ చేసినాం అనేసి అయితే UI కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒకవేళ ఇట్లా చెక్ చేయాలంటే చెక్ అయితే చేయండి. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళు AMD అనేది ఎపిక్ ఎంబెడెడ్ 2005 బేస్డ్ ఫైర్ రేంజ్ ప్రాసెసర్ అవుతుంది, 16 core Zen 5 ప్రాసెసర్ అవుతుందో ఇది లాంచ్ అయితే చేసింది. సో ఎపిక్ సిరీస్ ప్రాసెసర్ ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. మోస్ట్లీ అంత వర్క్ అయితే కావచ్చు, నార్మల్ ఎపిక్ దాకా అయితే ఓరు. సో మాకైతే అవైలబుల్ ఉంది అండ్ చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఇంటెల్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది ప్యాంథర్ లేక్ ప్రాసెసర్ అవుతుంది. ఇంటెల్ ప్యాంథర్ లేక్ కోర్ అల్ట్రా X9 388H ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అన్నమాట. సో ఇది వచ్చేసరికి అయితేనేమో గీక్ బెంచ్ మార్క్స్ ఉంటే దాంట్లో బయట సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రమే 3057 సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ ఉంది. మల్టీ కోర్ చూసుకుంటే 17,687 మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ కోర్స్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ మంచి ఇంప్రూవ్మెంట్ అనుకోవచ్చు. ఇక్కడ కోర్స్ చూసుకుంటే 16 కోర్స్ వస్తున్నాయి, పర్ఫార్మెన్స్ కోర్స్, 8 ఎఫిషియన్సీ కోర్స్, 4 లో పవర్ పర్ఫార్మెన్స్ కోర్స్, 5.1 GHz బూస్ట్, ఆర్క్ ఇది B390 12XC3 GBతో పాటు కూడా వస్తుంది. 25 వాట్స్ అంటారు, ఓవర్ క్లాకింగ్ చేస్తే 80 వాట్స్ దాకా ఓవర్ క్లాకింగ్ అవుతుంది. సో ఎక్స్ట్రీమ్ లెవెల్ ప్రాసెసరే అనమాట. సో నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్లో మెట్రో ఫ్రాంచైజ్కి సంబంధించిన సేల్ నడుస్తుంది. 90% దాకా డిస్కౌంట్ ఉంది. దీంట్లో మెట్రో లాస్ట్ లైట్ రీడక్స్ అనే గేమ్ అయితే $150 అవైలబుల్ ఉంది. ఒకవేళ గిట్ట మీరు పర్చేజ్ అయితే చేసుకోవాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. దగ్గర పాత గేమే, 11 సంవత్సరాలు ఏమైపోయింది. సో ఓల్డ్ గేమ్ కాబట్టి మీకు మ్యాక్సిమం అన్ని ప్లాట్ఫామ్స్ వస్తుంది, లైక్ మ్యాక్, విండోస్, స్టీమ్ OS అండ్ లినక్స్లో కూడా మ్యాక్సిమం ఈ 4 ప్లాట్ఫామ్లో రన్ అయిపోతుంది. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. పెద్ద గేమ్లో 10 GB స్టోరేజ్ ఉంది కాబట్టి 2 GB ర్యామ్ ఉన్నప్పుడు ఈజీగా రన్ అయిపోతుంది అన్నమాట. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.